సో సార్ ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే, ఆ! మనం ఎంతో కొంత బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎంతో కొంత కాదండి. 95% ఇంపోర్ట్సేనండి. 95% 95 ఇంపోర్ట్. ఇండియాలో గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి అవ్వదు. ఓకే. ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ చాలా నెగ్లిజిబుల్. హ్మ్. రీసైక్లింగ్ గోల్డ్ అంటే పాత వస్తువులు అమ్ముకుంటే మళ్ళీ తిరిగి అవి తయారు చేయటం తప్ప హ్మ్. కొత్త గోల్డ్ ఇక్కడ రాదు. ఓకే. అందుకని మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేయాలి. అందుకని ఇండియా వాళ్ళు 95% గోల్డ్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో బేసిక్‌గా ఈ గోల్డ్ అనేది మనం ఎక్కువగా దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము అని కొంతమంది అంటారు. అసలు నిజానికి మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం? దుబాయ్, సింగపూర్ నుంచి మనం టూర్‌కెళ్ళినప్పుడు తెచ్చుకోవటం అనేది కామన్ అండి. ఎందుకంటే అక్కడ టాక్సెస్ తక్కువుంటాయి కాబట్టి. హ్మ్. బట్ ఒరిజినల్‌గా 55% గోల్డ్ మనకొచ్చేది స్విట్జర్లాండ్ నుంచండి. ఓకే. మొదటి నుంచి కూడా. హ్మ్. అండ్ సౌత్ అదే ఐ మీన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా కొంతొస్తుంది. హ్మ్. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కొంతొస్తుంది. ఓకే. యాక్చువల్‌గా మైనింగ్స్ మొత్తం సౌత్ ఆఫ్రికా. హ్మ్. బట్ గోల్డ్ ప్రాసెసింగ్ చేసి స్టోరేజ్ ఇదంతా కూడా స్విట్జర్లాండ్స్ అనమాట. అందుకని ఓకే. వరల్డ్ వైడ్‌గా అండ్ స్విట్జర్లాండ్ చాక్లేట్‌కి ఎంత ఫేమస్సో హ్మ్. గోల్డ్ కూడా అంతే ఫేమస్. సో ఓకే. ఇండియాకొచ్చే గోల్డ్‌లో ఒక 55% వరకు స్విట్జర్లాండ్. హ్మ్. రెస్ట్ ఆఫ్ ది గోల్డ్ గల్ఫ్ కంట్రీస్ అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి సౌత్ వస్తుంటుంది. ఆఫ్రికా. సో, సార్ ఇప్పుడు జనరల్‌గా గోల్డ్ గురించి మాట్లాడుకుంటే, మనకి గోల్డ్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తోటి అవైలబుల్‌లో అవును. ఉంటుంది. లైక్ దాని ప్యూరిటీ తగ్గుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అవును. అసలు నిజానికి ఈ కలర్‌ని బట్టి మన గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసే కాన్సెప్ట్ ఏంటి? నో. కలర్ అనేది డిఫరెంట్ అండి. క్యారెట్స్ అనేది డిఫరెంట్. ఓకే. గోల్డ్ అంటే ప్యూర్ 24 క్యారెట్స్. హ్మ్. 24 క్యారెట్స్ ఉన్నదాన్ని మనం ప్యూర్ గోల్డ్ అంటాం. హ్మ్. దాన్ని ఆర్నమెంట్ లాగా మార్చడం కష్టం. చాలా సెన్సిటివ్ అనమాట. ఊరికనే అవును. తెగిపోతుంటాయి. దాన్ని ఆర్నమెంట్ లాగా మార్చాలంటే ఎంతో కొంత హార్డ్‌గా తయారు చేయాలి గట్టిగా. హ్మ్. ఆ గట్టిగా తయారు చేయడం కోసం దాంట్లో ఏందంటే వేరే మెటల్స్ యాడ్ చేస్తారు. హ్మ్. అవి వేరే మెటల్ యాడ్ చేసినప్పుడు ఆ మెటల్ టైప్‌ని బట్టి ఎంత యాడ్ చేశారన్న దాన్ని బట్టేసి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. హ్మ్. అంటే ఈ క్యారెట్స్ తగ్గుతా పోతుంటాయి. ఎక్కువ యాడ్ చేసే కొద్దీ. సపోజ్ హ్మ్. మనం 24 క్యారెట్స్ గోల్డ్ అన్నామనుకోండి. 99.9% అది హ్మ్. ప్యూర్ గోల్డ్. హ్మ్. అంటే అది బిస్కెట్సే ఇంగ. బిస్కెట్స్ ఆ! మనం ఆర్నమెంట్స్ లాగా ఆర్నమెంట్స్‌లో చేయలేము. నువ్వు తయారు చేయలేవు. హ్మ్. చేసినా అది గట్టిగా ప్రెషర్ పెట్టంగానే షేప్ షేప్ పోతుంది. ఔట్ అయిపోతది. షేప్ ఔట్ అవుతుంది. కాబట్టి మనం ఒంటి మీద ఏసుకోవడానికి కుదరదు. హ్మ్. అందుకని ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్‌లో కొంటారు. ఈ హ్మ్. బంగారు బిస్కెట్స్ అవి కొని లాకర్‌లో పెట్టుకోవడానికి పనికొస్తుంది. హ్మ్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆర్నమెంట్ తయారు చేద్దామంటే ఉంచుకుంటారు. హ్మ్. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం కొనేవాళ్ళందరూ ఈ 24 అవర్స్ క్యారెట్సే కొంటారు. హ్మ్. అంటే అది వాళ్ళు కొనేది 99.9% 9% ప్యూరిటీ గోల్డ్ ప్యూర్ అనమాట. గోల్డ్. అండ్ 22 క్యారెట్స్ అంటే 91.7 హ్మ్. ఇది 22 క్యారెట్స్. హ్మ్. ఇక్కడి నుంచి ఇంక ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు. ఓకే. 1.7% ప్యూరిటీ గోల్డ్. 7% 8.3% గోల్డ్ ఏమో పర్సెంట్ ఏమో అదర్ మెటల్స్ అదర్ వాడతారు. మెటల్స్ వాడతారు. ఈ అదర్ మెటల్స్ నువ్వు ఏం వాడావు అన్నదాన్ని బట్టేసి గోల్డ్ కలర్ వస్తది. ఓకే. ఆ గోల్డ్ కొన్ని కంట్రీస్‌లో యెల్లో గోల్డ్ ఇష్టపడతారు. హ్మ్. కొన్నిటిలో వైట్ కలర్ ఇష్టపడతారు. కొన్నిటిలో పింక్ కలర్ ఇష్టపడతారు. కొన్ని కంట్రీ‌లో గోల్డ్‌ని ఇష్టపడతారు. అందుకని కలర్ అనేది గోల్డ్‌ని బట్టి రాదు. హ్మ్. వాళ్ళు దాంట్లో మనం యూజ్ చేసే యూజ్ చేసే మెటల్స్‌ని అడిషనల్ బట్టి మెటీరియల్ ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని బట్టి కలర్స్ వస్తాయన్నమాట. హ్మ్. సో, మనం 22 క్యారెట్స్ గోల్డ్ అనుకున్నప్పుడు దాని 91.7% ప్యూరిటీ ఉంటది. హ్మ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 8.3% వేరే మెటల్స్ యాడ్ చేస్తారు. హ్మ్. అలాగే 18 క్యారెట్స్ గోల్డ్ అంటే 75% ప్యూర్ గోల్డ్. హ్మ్. 75% దాంట్లో యాడ్ చేస్తే అది అవుద్ది. హ్మ్. ఆర్నమెంట్స్‌కి ఎక్కువ వాడేది 18 18 వాట్ వాడతారనమాట. బాగా 18, డిజైన్స్ 22. వస్తాయి. హ్మ్. డిజైన్స్ బాగా వస్తాయన్నమాట. హ్మ్. అండ్ 22.5% అది వేరే మెటల్స్ వాడతారు హ్మ్. దీంట్లో. అలాగే 14 క్యారెట్స్ అంటే 58.3% ఓకే. గోల్డ్ ఉంటుంది. హ్మ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 41.7% వేరే మెటల్స్ ఉంటాయి. మెటల్స్ కూడా. సో, ఇది 14 క్యారెట్స్ గోల్డ్. హ్మ్. ఇప్పుడు కొత్తగా 10 క్యారెట్స్ గోల్డ్ కూడా లాంచ్ చేశారు. హ్మ్. గోల్డ్ రేట్ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో అప్పటి నుంచి. పెరిగిపోతున్నప్పుడు. దీంట్లో ఏందంటే 41.7% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. హ్మ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 58% అదర్ మెటల్స్ ఉంటాయన్నమాట. ఇది హ్మ్. 10K క్యారెట్స్ ఆ! అనమాట. 10 క్యారెట్స్. సో, వీటన్నిటికి కూడా మీకు హాల్‌మార్క్ స్టాంప్ ఉంటదండి. కాబట్టి మన ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. హ్మ్. అందుకని మీరు ఎవరైనా ఒక ఆర్నమెంట్ ఆరేసేటప్పుడు మ్యాండేటరీగా అది ఎంత క్యారెట్స్ ఉందో చెక్ చేసుకోండి. హ్మ్. ఎందుకంటే మనం కొన్నప్పుడు బ్లైండ్‌గా లేదు 22 క్యారెట్స్ అనుకుంటారు. హ్మ్. మీరు తిరిగి ఎప్పుడైనా ఒక 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత దాన్ని అమ్మాలని ట్రై చేసినప్పుడు అది 14 క్యారెట్స్ అనుకోండి. మనం చాలా లాస్ అవుతాం. హ్మ్. అవును. ఎందుకంటే గోల్డ్ పర్సెంటేజ్ తక్కువ హ్మ్. ఉంటది కాబట్టి. రెండోది దాంట్లో ఉన్న అలైడ్ మెటల్స్‌ని బట్టేసి కలర్ వస్తది. హ్మ్. మీకు కావాలంటే పింక్ కలర్ గోల్డ్ ఉంటుంది, వైట్ కలర్ గూడా ఉంటుంది అండ్ ప్యూర్ యెల్లో ఉంటుంది. ఈవెన్ బ్లాక్ కలర్ గూడా ఉంటుంది. బ్లాక్ ఒక్కొక్క కలరా? కంట్రీలో ఒకటి ఫేమస్. అవును. హ్మ్. ఆఫ్రికన్ కంట్రీస్‌లో కొన్నిట్లో అచ్చం బ్లాక్ ఉంటేనే ఇష్టపడతారు. హ్మ్. గోల్డ్ బ్లాక్‌లో ఉంటుంది. ఓకే. దాని అర్థం ఒరిజినల్ బ్లాక్ గోల్డ్ కాదది. హ్మ్. దానికి అదర్ మెటల్స్ ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా కలర్ మారిపోద్ది. ఓకే. ఈవెన్ వితిన్ ఇండియాలో గూడా కొన్ని ప్లేసుల్లో బాగా యెల్లో గోల్డ్‌ని బాగా ఇష్టపడతారు. హ్మ్. కొన్ని చోట్ల లైట్ యెల్లోషే ఇష్టపడుతుంటారు. ఒక్కోసారి ఈవెన్ హ్మ్. డిజైన్స్ కూడా. హ్మ్. సౌత్ ఇండియన్స్ అందరూ డిజైన్స్ బాగా ఇష్టపడతారు. అవును. నార్త్ ఇండియన్స్ ప్లెయిన్ డిజైన్స్ ఇష్టపడతారు. హ్మ్. అందుకని ఒక్కో చోట ఒక్కోటనమాట. అందుకని మనకి టీవీలో యాడ్స్ చూపించినప్పుడు ఎవరి కల్చర్ వాళ్ళు చూపించుకుంటూ వాళ్ళ డిజైన్ చూపిస్తుంటారాళ్ళు. హ్మ్.
వాళ్ళు ఈవెన్ మోడల్స్ కూడా లోకల్ మోడల్స్ అవును. పెట్టుకుంటారు అంతే. సో సార్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి అనంటే కొంతమంది మరీ యెల్లోయిష్ కలర్‌లో ఉంటేనే ఇది ప్యూర్ గోల్డ్. హ్మ్. లేదు అంటే కొంచెం ఫేడెడ్ కలర్‌లో ఉంటే ప్యూర్ గోల్డ్ అని అంటారు. ఆ! అసలు నిజానికి ఈ కలర్‌ని బట్టి ప్యూరిటీని మనం ఎలా ఇంపాసిబుల్ చూసుకోవచ్చు? కలర్‌ని బట్టేసి ప్యూరిటీ చెప్పటం. హ్మ్. అందులో వాళ్ళు ఎక్స్‌ట్రా కలిపిన మెటల్స్ ఏంటని మనం చెప్పొచ్చేమో గానీ, ప్యూరిటీ హ్మ్. చెప్పలేము. లైక్ ఒక పర్సన్‌కి బీపీ ఉందనుకోండి, బీపీ ఉందని చూసి చెప్పలేవు. హ్మ్. బీపీ ఆపరేటర్స్ తగిలించిన తర్వాత అవును. మానిటర్ మనకర్థమైద్ది. చేసిన తర్వాత. ఇది గూడా అంతే. ఆ క్యారెక్టర్ చక్కర్లో పెట్టినప్పుడు మాత్రం మనకర్థమైద్ది తప్ప, హ్మ్. కంటి చూపుతోటి మీరు ఎన్ని క్యారెట్స్ అనేది చెప్పలేం. ఓకే. కాబట్టి కలర్‌ని చూసేసి ఇది ప్యూర్ గోల్డ్ కాదని చెప్పేసి చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. హ్మ్. కాపోతే కొన్ని లోకల్స్‌కి కొంతమంది అది ఇష్టపడతారు. చెప్పాను కదా! హ్మ్. పల్లెటూరులో యెల్లో కలర్ ఉంటే యెల్లో కలర్. ప్యూర్ గోల్డ్ అనుకుంటారు. హ్మ్. కొన్ని కంట్రీస్‌లో అసలు యెల్లోనే ఉండదు. వైట్ హ్మ్. వైట్ గోల్డే ఉంటది వాళ్ళ దగ్గర. కొన్ని ఓకే. కొన్ని సార్లు కంట్రీలో పింకే వాడతారు. అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి ఆ నచ్చిన కలర్‌ని యాడ్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళు కలిపేది కేడియం గావచ్చు, కాపర్ గావచ్చు, లేతే పల్లాడియం గావచ్చు. చాలా మెటల్స్ మెటల్స్ ఉంటాయన్నమాట. యూజ్ చేస్తారు. అవి ఏమి యాడ్ చేస్తే ఆ కలర్‌కొచ్చేస్తాయి. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్‌లో ఎక్కువ మంది కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బంగారం కొనాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనకున్న సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురికి ఎక్కువ కూడా బంగారం పెట్టే పంపిస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి గోల్డ్ రేట్స్ అనేవి తగ్గుతాయా? లేకపోతే ఈ మోడరేట్‌లోనే ఉంటాయా? అంటే రానున్న రోజులలో? బేసికల్‌గా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం చేస్తున్నారా? లేపోతే ఏదన్నా అకేషన్ కోసం చేస్తున్నారా? క్లారిటీ ఉండాలా. హ్మ్. అకేషన్ కోసం చేస్తున్నామంటే ఇంక తప్పదు కాబట్టి ఆ టైంలో ఎంతున్నా కొనాల్సొచ్చిద్ది. అకేషన్ వచ్చినప్పుడే కొనుక్కోండి. హ్మ్. దాని గురించి 2, 3 ఇయర్స్ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం గోల్డ్‌లో పెట్టాలనుకుంటే అకేషన్ బట్టి కొనుక్కోండి. హ్మ్. లేదు ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనుకున్నప్పుడు మాత్రం ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి ఫార్మాట్‌లో కొన్నారనుకోండి, అది రేటు పడ్డా, పెరిగినా మనకు సంబంధం లేకుండా మనం తీసుకోవచ్చు. హ్మ్. ఇవాళ రేపట్లో ఏందంటే వరల్డ్ వైడ్‌గా టూ మచ్ వాలటిలిటీ రన్ అవుతుంది. వరల్డ్ హ్మ్. వైడ్‌గా. సింగిల్ అసెట్ మీద ఇన్వెస్ట్ చేయటం అంత సేఫ్టీ అంటే సేఫ్టీ కాదు. హ్మ్. సపోజ్ బిట్‌కాయిన్ 1 ఇయర్ లోలో ఉంది ఇప్పుడు. హ్మ్. మనం ఇప్పుడు డిసెంబర్ 15థ్ డేట్‌లో ఉన్నాము. హ్మ్. ఈరోజు వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే బిట్‌కాయిన్ 1 ఇయర్ లోలో ఉంది. అంటే క్రిప్టో కరెన్సీస్ అన్నీ 1 ఇయర్ లోలో ఉన్నాయి. హ్మ్. అదే టైంలో సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే. అంటే గోల్డ్ ఆల్ టైమ్ హైలో హైలో ఉంది. ఉంది. కొన్ని స్టాక్ మార్కెట్‌లో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. హ్మ్. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉంది. మళ్ళీ అదే నీకు క్రూడ్ తీసుకుంటే 1 ఇయర్ లోలో ఉంది. హ్మ్. కాబట్టి డిఫరెంట్ అసెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉన్నాయి. రేంజ్‌లో ఉన్నాయి. కాబట్టి ఒకటే అసెట్ మీద బెట్ కాయటం అనేది కొంచెం రిస్కీ థింగ్ అనమాట. హ్మ్. బెటర్ ఏందంటే బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ క్లాస్ అనమాట. అందుకని మీరు హ్మ్. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ చేశారనుకోండి రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ రివార్డ్ కన్జర్వేటివ్‌గా ఉంటుంది. హ్మ్. లేదు మా ఇంట్లో అకేషన్స్ ఉంది 1 ఆర్ 2 ఇయర్స్‌లో అనుకుంటే గనక గోల్డ్ ఇప్పటి నుంచి కొంటే బింజేసుకోండి. హ్మ్. ఎస్ఐపి ఫార్మాట్‌లో. ఓకే. అంటే ఇప్పుడు ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయటం అంతా అంటే లంప్ సమ్ పెట్టడానికైతే మేము రికమెండ్ చేయం గానీ, బట్ ఎస్ఐపిలో కొనుక్కోవచ్చు తప్పేముంది. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.